హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే పెసలను తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకున్నాను నేనైతే. ఒక కప్పు పెసలు తీసుకొని నీళ్ళు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా లేదంటే ఏమన్నా రాళ్ళు అవి ఉన్నా పోతాయి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు వేసి ఫ్రెష్ నీళ్ళు వేసి నానబెట్టాలండి. ఒక రోజంతా నానబెట్టాలి. చూడండి, నేనైతే నానబెట్టేసి నీళ్లు తీసేసాను. ఇట్లా ఈ విధంగా అయిన తర్వాత ఒక తడి క్లాత్ కర్చీఫ్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో వేసేసి గట్టిగా మూటలాగా చుట్టేయండి. గట్టిగా కట్టేయండి. గట్టిగా ఈ విధంగా కట్టేసి ఏదైనా జాలి గిన్నె సరే లేదంటే ఏదైనా వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టేయండి. తెల్లారలోకి మొలకలు చూడండి ఏ విధంగా వచ్చాయో. ఇప్పుడైతే విప్పి చూపిస్తానండి. నేనైతే మార్నింగే తీసానండి. మార్నింగే చూపిస్తున్నాను. విప్పి చూపిస్తాను. స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. మనం అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా సరే తినాలండి. ఇప్పుడు వచ్చే రోగాలను బట్టి ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, కొన్ని వచ్చాయండి. నాకైతే ఇంకా పెద్దగా కావాలి. ఇప్పుడు చూపించడానికనే తీసానండి. ఇంకొక రోజైతే ఉంచేస్తాను. ఇప్పుడు మళ్ళీ కట్టేసి మొత్తము మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి మళ్ళీ పెట్టేస్తానండి. మళ్ళీ గిన్నెలోనే పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు వాటర్ అయితే చల్లేయండి పైనుంచి కొన్ని. ఇంకా మళ్ళీ అయితే నీళ్ళు చల్లేసి మళ్ళీ పెట్టేస్తానండి. మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక రోజంతా ఉంచేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రోజు చూపిస్తానండి. అప్పుడు ఏ విధంగా మొలకలు వచ్చాయో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మళ్ళీ నీళ్ళన్నీ కొంచెం ఎక్కువ అయిపోయాయి, పడేద్దామండి. వాటర్ పడేసి మొత్తం మళ్ళీ ఒక రోజంతా మళ్ళీ ఉంచేయండి. నెక్స్ట్ డే చూపిస్తాను, చూసేయండి. చూడండి, తర్వాత రోజైతే ఇంకా మొలకలు అయితే చూడండి కర్చీప్లో నుంచి బయటికి కూడా వచ్చేసాయండి. ఇంక ఇప్పుడైతే స్ప్రౌట్స్ అనేవి తయారైపోయాయండి మనకైతే. ఇంక ఇప్పుడు పులావ్ అయినా సరే ఏదైనా చేసుకోవాలంటే సలాడ్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. చూడండి, మన స్ప్రౌట్స్ అనేవి ఎంత పెద్దగా వచ్చాయో. ఇలా ఉండాలండి స్ప్రౌట్స్ అనేవి. హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఇప్పుడు బాగా తినాలండి ఈ రోజులు. ఇవి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా వీడియో అనేది వెళ్ళిపోతుందండి. ఈ స్ప్రౌట్స్ అనేవి పిల్లలకు కూడా పెట్టండి. చాలా మంచిది. నచ్చితే కామెంట్ చేయండి.